అందరికీ నమస్కారం. ఉగాది ఎందుకు జరుపుకుంటున్నారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహసిద్ధతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరుపుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం. అంటే ఏప్రిల్ 9న ఈ సంవత్సరం ఏప్రిల్ 9, 2024న కొత్త సంవత్సరం అంటే ఉగాది సంవత్సరం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్ట చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, కామెంట్, షేర్. ఉగాది విశిష్టత చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోముకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారాన్ని ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగమనాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాసవర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని, అందుకే నూతన జీవితానికి నాంది ఉగాది పండుగను జరుపుకుంటారు. మన తెలుగువారికి మాత్రం ఉగాదియే కొత్త సంవత్సరం. అంటే ఏప్రిల్ 9న శాలివాహనుడు పట్టాభిషేక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అంటే అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది అనే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడవా తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలో పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఎవరి పద్ధతులు వాళ్ళవి, కానీ అందరూ జరుపుకునేది మాత్రం ఆ రోజు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు, ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజు ప్రాముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఇదైతే అందరికీ తెలిసిందే కదా. షడ్రుచులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది.
జీవితంలో అన్ని భావనలు చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావాన్ని అనుభవానికి ప్రతీక. బెల్లం. సో ఇప్పుడు ఆ షడ్రుచుల గురించి తెలుసుకుందాం. అవన్నీ కాంబినేషనే ఉగాది పచ్చడి. అది ఆరోగ్యానికి కూడా మంచిది, తెలుసుకుందాం. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. అర్థమవుతున్నాయి కదా. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల నుంచి కాపాడుతూ ఉంటుందన్నమాట. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అందరూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, కామెంట్ అండ్ షేర్. ఇప్పుడు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.